కనుక మన కుట్రదారులు ఎవరు, హత్య చేసిన నిందితులు అరెస్ట్ చేయాలి. అసలు ఈ కుట్రకు ఎవరు బాధ్యులు అనేది ఒకటి. తెలంగాణలో ఇలా ఒక జరుగుతున్నటువంటి కంటిన్యూస్ గా జరుగుతున్నటువంటి కుల దురహంకార హత్యలకు ఎట్లా మనము వాటిని నివారించవచ్చు, లేకుంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ముందు నివారించడం దానికంటే ముందు అర్థం చేసుకోవాలనే విషయంలోనే ఈ హత్యలు, కుల దురహంకార హత్యలు తెలంగాణలో ఎందుకు జరుగుతున్నాయి అనేది అర్థం చేసుకోవడానికి యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఒక టీచర్స్, అక్కడ ప్రొఫెసర్స్ అంటే ఏదో అంత ప్రొఫెసర్స్ అని కాదు, కానీ మీరంతా కూడా ప్రొఫెసర్, అందరు ప్రొఫెసర్లే కదా. అంటే సమస్యను అర్థం చేసుకోవడానికి అనేది చాలా ఇంపార్టెంట్ గా మేము అట్లా పెట్టాము. సో ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఒక జగిత్యాల లాంటి ప్రదేశంలో, డిస్ట్రిక్ట్ లో, తెలంగాణలో కుల దురహంకార హత్య జరగటం నుంచి జగిత్యాల చైత్రయాత్ర అంటే అసలు మన కమ్యూనిస్ట్ ఉద్యమంలో కానీ తెలంగాణ చరిత్రలో కానీ అది ఒక చాలా గొప్ప విషయం. జగిత్యాల చైత్రయాత్ర జరిగినటువంటి చోట ఈ కుల దురహంకార హత్యలు జరగవచ్చా? ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అర్థం చేస్తున్నప్పుడు కూడా తెలంగాణ అంటే ఇది వర్గ సమస్య, భూస్వాముల సమస్య, భూములు అవగాహన ఎట్లా ఉంది, ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేది ఒక ఆలోచించుకోవాలనేది ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం అనేది లక్ష్మీనారాయణ గారు చెప్పారు. సో శ్రీనివాసులు సార్ చాలా విషయాలు అంటే ఒక హిస్టారికల్ గా, ఒక అనలిటికల్ గా ఎట్లా జరుగుతూ ఉన్నాయి. తమిళనాడులో జస్ట్ లాస్ట్ వీక్ మల్లేష్ జరిగిన 2-3 days తర్వాతని తమిళనాడులో కెవిన్ అనే అబ్బాయిని కూడా చాలా దారుణంగా చంపేశారు. అది కెవిన్ అనే అబ్బాయిని చంపేసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు పోలీసులే. అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న, ఈ అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దళితుడు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న, అమ్మాయి ఇద్దరు పోలీసులే, పరారైపోయారు. తర్వాత పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. అబ్బాయి చనిపోయిన తర్వాత పెద్ద పెద్ద సినిమా డైరెక్టర్స్, సినిమా ప్రొడ్యూసర్స్, తర్వాత పొలిటీషియన్స్ ఒక పెద్ద సాంగ్స్ రిలీజ్ చేశారు అబ్బాయి. అంటే ఒక రెవల్యూషనరీ సాంగ్ అబ్బాయి మీద, అంటే చాలా వైడ్ గా, అంటే ఇంటర్నేషనల్. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? తెలంగాణలో ఒక ఇన్ని హత్యలు జరుగుతున్నా కూడా ప్రణయ్ తర్వాత, మధుకర్ తర్వాత కంటిన్యూస్ గా జరుగుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. దేనికి అంటే కులము లేదు అనుకున్న ప్రదేశంలో కుల సమస్య ఎలా వచ్చిందా? కులం ఆల్రెడీ ఉంటే దాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేక అది వర్గ సమస్య అని కులాన్ని కప్పిపెట్టి ఈ రోజు కులం పైకి వచ్చిందా అని కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది ముందు అర్థం చేసుకోగలిగితే కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది చాలా ఈజీ అవుతుంది. అర్థం చేసుకోవాలంటే దానికి ఉన్నటువంటి ఐడియాలజికల్ గా, కల్చరల్ గా, పొలిటికల్ ఎకానమీ, తర్వాత పొలిటికల్ నేపథ్యము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ, వీటన్నిటిని మనం అర్థం చేసుకోవాలనేది ఒక ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ పెట్టామని నేను సార్లు కూడా చెప్పారు, నేను కూడా అనుకుంటున్నాను. సరే, కుల దురహంకారం అంటున్నాను, పరువు హత్య, అంటే కులముకు పరువు ఉంది. అంటే కులానికి సార్ ఓపెనింగ్ రిమార్క్స్ లో లక్ష్మీనారాయణ సార్ ఒక విషయం చెప్పాడు, ఆ విషయాన్ని నేను చెప్పాలనుకున్నాను. దాన్ని కొంత ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. అంటే మనకు జరుగుతున్నాయి కానీ అంటే కులాన్ని ఎట్లా అంటే దాని మెకానిజమ్స్, అంబేద్కర్ అన్నట్టు ఆయన ఎప్పుడో 30s లో రాశారు, జెనసిస్ అండ్ మెకానిజమ్స్. కానీ కులం యొక్క మెకానిజమ్స్ అనేది ఎట్లా చేంజ్ అవుతున్నాయి, ఆ మెకానిజం లో ఏ పార్ట్స్ అంటే ప్యాటర్న్స్ ఆఫ్ వైలెన్స్ సార్ అన్నారు, శ్రీనివాసన్ సార్ అన్నారు, లక్ష్మణ్ సార్ అన్నారు. ప్యాటర్న్స్ ఆఫ్ వైలెన్స్ అనేది ఒక డార్క్ మ్యాటర్ గా ఉంది కులంలో. అంటే అది ఎప్పుడు బయటపడుతుంది అని
ప్రేమ వివాహాలు జరిగాయి, అంటే కులాంతర ప్రేమ వివాహాలు చాలా జరిగాయి. వాళ్ళందరి దగ్గర వయలెన్స్ లేదు, చంపుకోలేదు. అట్లని కులాంతర వివాహాలు అన్నీ వయలెన్స్ తో ఎండ్ కాలేదు. కానీ చాలా మటుకు కులాంతర వివాహాలు వయలెన్స్ తో ఎండ్ అవుతున్నాయి. ఎందుకు అంటే వాట్ ఈస్ ద ప్యాటర్న్? లక్ష్మీనారాయణ సార్ మార్నింగ్ రీఓపెనింగ్ లో హింస అనేది దైవికమైందనండి. అది చాలా ఇంపార్టెంట్. హింస అనేది ఈ కులంలో ఒక దైవత్వాన్ని పొందుతుంది. అది అంటే కులానికి ఉన్నటువంటి మూడు ఉన్నాయి. కులానికి ఉన్నటువంటి మెకానిజంలో అంబేద్కర్ చెప్పినట్టు, తెలుగులో నేను ట్రాన్స్లేషన్, హైరార్కీ ఒకటి, హెరిడిటరీ, ప్యూరిటీ అండ్ పొల్యూషన్. ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అనేది అంటే పవిత్రత, అపవిత్రత. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే పవిత్రత, అపవిత్రత అనేది ఎవరు చేశారు, ఎట్లా చేశారంటే అది దైవికం అన్నమాట. పవిత్రత, అపవిత్రత అనేది ఇక్కడ దైవికం. ఎట్లా అంటే ఒక ఉదాహరణ చెప్తాను. చుండూరులో దళితులను చంపినప్పుడు పేరొద్దు కానీ ఒక పెద్ద ఒక ఏమంటారు రిలీజియస్ గురువు అన్నమాట. రిలీజియస్ గురువు అయిన బాబా ఏమన్నాడంటే, చుండూరులో దళితులు 10 మంది చంపేశారు. అది చంపడాన్ని ఆయన జస్టిఫై చేశాడు. ఇది 91లో. అదే కంటిన్యూషన్ జరుగుతుంది. ఎక్కడ చూస్తున్న భారతదేశంలో కులాంతర వివాహాలు కానీ కుల సమస్యతో ఎక్కడ జరిగినా కూడా ఇదే అప్లై అవుతుంది అనేది చాలు. ఏంటి ఆయన చెప్పింది? దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ, శిష్ట రక్షణ. దుష్టులు ఎవరు? ఇక్కడ అంటే ఈ హైరార్కీ, ప్యూరిటీ, తర్వాత హెరిడిటరీ ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే డామినేట్, ఇప్పుడున్న భాషలో హెజిమనీ, డామినేట్స్. ఎప్పుడైతే కులానికి ఒక చట్ట అలవాటు ఉంది, ప్రోగ్రెస్ అనేది కులానికి ఇంజస్టిస్ అన్నమాట. కులం ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రోగ్రెస్, ఒక డెమోక్రసీ కానీ, ఒక రైట్స్ కానీ, ఒక మంచి లా కానీ వస్తుందంటే కులానికి ఏం ఫీల్ అవుతుంది? ఇంజస్టిస్ జరుగుతుంది నాకు అనుకుంటుంది కులం. వేరే వాళ్ళకి జస్టిస్ జరిగితే కులం ఏమనుకుంటుందంటే నాకు ఇంజస్టిస్ జరుగుతుంది అంటే నా హెరిడిటీ పోతుంది, నా కుల ఆధిపత్యం పోతుంది, తర్వాత నాకున్నటువంటి పవర్ పోతుంది, కాబట్టి నాకు ఇంజస్టిస్ జరుగుతుంది. నాకు ఇంజస్టిస్ జరిగినప్పుడు ఎవరు రావాలి? ఎక్కడో ఒక ఆయన మేఘాలలో ఉంటాడు, గాడు చూస్తుంటాడు, ఓహో ఇంజస్టిస్ జరుగుతుంది కాబట్టి కిందికి రావాలన్న. ఆయన మేఘాలను చీల్చుకొని ఈ దుష్టులను శిక్షించాలి. అంటే నాకు ఒక దళితుడు ఉన్నాడు. దళిత అబ్బాయి మల్లేష్ చదువుకున్నాడు. కులానికి చదువొద్దు, సరే చదువుకున్నాడు, అంతవరకు ఓకే. సంపాదిస్తున్నాడు, బాగా డబ్బు సంపాదిస్తున్నాడు, కష్టపడి పనిచేస్తున్నాడు. కష్టపడి పనిచేయడం కూడా కులానికి ఇష్టం లేదు అన్నమాట. అంటే ఒక అనగారిన కులాల వాళ్ళు ఎట్లా ఉండాలి అనేది కులం నిర్ణయిస్తుంది కదా. సో మల్లేష్ చదువుకున్నాడు, చక్కగా అందంగా ఉంటాడు, కష్టపడి పనిచేస్తున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు. అంటే మేము తెలుస్తున్నది ఏంటంటే ఆ ఊర్లో ఒక దళితుడికి ఒక ఏ కులం వాళ్ళైనా కూడా 10 రూపాయలు డబ్బులు ఇస్తారంట దానికి బాకీ కావాలంటే. ఒక 60,000, 70,000 అంటే అంత మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. అతని వయస్సు ఎంత? 22 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అంతే. అంత గీతలు దాటుతారు చూడండి. ఆ గీతలు దాటుతారు అనేది ఎవరు దాన్ని చెప్తున్నారంటే కులం. ఓహో నువ్వు ఎక్కడో దాటుతున్నావు. ఆ దాటడాన్ని వాయలెన్స్ గా, దురహంకారంగా మారి వాయలెన్స్ చేస్తుంది. ఈ వాయలెన్స్ ను ఆ బాబా ప్రకారం ఏంటంటే, చుండూరులో దళితులంతా విర్రవీగుతున్నారు. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండకూడదు, సెల్ఫ్ డిగ్నిటీ ఉండకూడదు, చదువుకోకూడదు. వాళ్ళు అప్పర్ కాస్ట్లు ఏ పని చెప్తే అది చేయాల్సిందే. వాళ్ళు ఎవరైనా గీత దాటితే శిక్షించబడాలి.
అంటే దుష్ట శిక్షణ అంట. అంటే వీళ్ళంతా దుష్టుడు. ఇప్పుడు మల్లేష్ ఏంటి? దుష్టుడు. ఎందుకు? ఇవన్నీ అక్కర్లేదు. దుష్టుడు ఎందుకు అయ్యాడు? కులం గీతలు దాటాడు. ప్రేమ మంచిదే కదా, ప్రోగ్రెస్ అంటే డెవలప్మెంట్ మంచిదే కదా, చదువు మంచిదే, రైట్స్ మంచివే, డెమోక్రసీ మంచివే. ఇవన్నీ కులానికి ఇంజస్టిస్ అన్నమాట. మనం ఏవైతే జస్టిస్ అనుకుంటున్నామో కులానికి అవన్నీ ఇంజస్టిస్ అన్నమాట. అంటే దాని యొక్క డామినెన్సీ, హెరిడిటరీ, దానికి ఉన్నటువంటి హెజిమనీ అని ఎక్కడో డెట్రిమెంటల్ అవుతాయి అన్నమాట. అందువల్ల కులము అలర్ట్ అవుతుంది. అలర్ట్ అయినప్పుడు ఇలా ప్రణయ్ చూడండి, ఎంత ప్రణయ్ కూడా మన మల్లేష్ చూడండి ఎంత ఎట్లా ఎందుకు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఆ దేవుడు ఎక్కడి నుంచో వచ్చి ఈ దుష్టులను శిక్షించాలి. శిక్షించడం దేనికి అంటే వీళ్ళను కాపాడాలి. ఒక కులం ముసుగులో వీళ్ళను కాపాడాలి. చెప్తున్నాం. మేము వెళ్ళాం కిషన్ రావుపేటకు వెళ్ళాం. తల్లిదండ్రులను అడిగితే ఆ పంచాయతీ ప్రెసిడెంట్ మాకు ఫోన్ చూపించాడు. 1 గంటకు అబ్బాయి పంచాయతీ ప్రెసిడెంట్ తో మాట్లాడని ఫోన్ కాల్లో ఉంది. 1 గంటకు. అదే పంచాయతీ ప్రెసిడెంట్ కు 1:30 మళ్ళీ చనిపోయాడని ఫోన్ వచ్చింది మధ్యాహ్నం. అంటే ఇక్కడ ఈ దుష్ట శిక్షణలో జరుగుతున్నటువంటి పాత్రదారులు ఎవరు బాధ్యత వహించాలి? ఒక చట్టం ఉందని తెలుసు కదా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉందని తెలుసు, పోలీసు వాళ్ళకు తెలుసు, అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. రేపు తెల్లవారితే అబ్బాయి కోర్టుకు వెళ్ళాలి. జూలై 18వ తారీఖు. 17వ తారీఖున అబ్బాయి మధ్యాహ్నం పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. 12 గంటలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు ఉంది, అబ్బాయి ఫైల్ చేశాడు వీళ్ళ మీద. అర్థం చేసుకోండి ఎట్లా ఉందంటే కాంటెక్స్ట్. 12 గంటలకు అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. 2 సంవత్సరాల క్రితం ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు ఈ అబ్బాయి బుక్ చేశాడు వాళ్ళ తల్లిదండ్రుల మీద. చట్ట ప్రకారము ఎస్సీఎస్టీ అట్రాసిటీ ఫైల్ చేసిన వ్యక్తికి అతన్ని రక్షించాలి. వీళ్ళు ఈ పోలీసులు రక్షించాలి. రేపు తెల్లవారి అతను కోర్టుకు వెళ్ళాలి, అతనికి రక్షణ ఇవ్వాలి కదా. 12 గంటలకు నీ పోలీస్ స్టేషన్కి వస్తే రక్షణ ఇవ్వకుండా అతన్ని దే లెట్ హిమ్ ఫ్రీ అంటే నువ్వు అట్లా అతన్ని వదిలేస్తే వాళ్ళ వలలో పడేయచ్చు, చంపేయచ్చు. నువ్వు కాపాడవలసిన వాడిని నువ్వు వదిలేస్తావు అంటే నీ చట్టం కూడా వదిలేసింది. తెలిసి వదిలేశారా, తెలియక వదిలేశారా? ఏ ఈడియట్ కూడా తెలియక వదిలేశారు అనుకోండి నేనైతే. ఎందుకంటే క్యాస్ట్ ఎస్సీఎస్టీ రాసి క్యాస్ట్ అబ్బాయి ఫైల్ చేశాడు. అరే నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చావు, నిన్ను వాళ్ళు చంపుతామంటున్నారు, తెలుసు కదా, నువ్వు ఒక ఇన్స్టిట్యూషన్ కదా, నువ్వు ఒక వ్యవస్థవు కదా, నీకు ఆ మాత్రం తెలియదా? అబ్బాయిని ఆల్రెడీ ఆ అబ్బాయిని అటాక్ జరిగింది, చంపుతామన్నారు. నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చిన అబ్బాయిని మీరు ఎందుకు వదిలేశారు? వదిలేసిన అర్ధ గంటలో అబ్బాయిని చంపేశారు. అబ్బాయి ఇంటికి కూడా పోలేదు. అంటే ఎవరు బాధ్యులు? అక్కడున్నటువంటి రాజకీయ శక్తులు, అక్కడున్నటువంటి డామినెంట్ కాస్ట్ శక్తులు, అక్కడున్నటువంటి వ్యవస్థలు అన్ని కూడా ఒక దుష్టుని శిక్షించాలి. వీడు దుష్టుడు. అబ్బాయిని ఇప్పుడు మీ పాంప్లెట్లో ఏం క్యారెక్టరైజ్ చేశారు అతన్ని? అతను జులాయి, మల్లేసి జులాయి. మల్లేసి జులాయి అయితే 22 సంవత్సరాలకు అక్కడ వెలమాలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, వేరే ఏ కాస్ట్ అడిగిన అబ్బాయి 50,000 తెచ్చుకుంటాడు. మంచివాడైతేనే కదా డబ్బులు ఇచ్చేది. చెడ్డ అంటే కష్టపడుతున్నాడు. ఆ కష్టం అంటే వాళ్ళకి తెలుసు. హార్వెస్టర్ కొన్నాడు, అట్లాంటి 3 హార్వెస్టర్లు హైర్ చేశాడు. ప్రతి వాళ్ళు అతనికి పని ఉంది. అతని వల్ల అంత మంచి పేరు సంపాదించుకున్నాడు. 25 సంవత్సరాలకి 22, 23 ఏళ్ళు అంతే. కానీ దుష్టుడు వీడిని చంపేయాలి. అంటే
చంపేయడానికి దుష్టుడు. ఎట్లా క్యారెక్టరైజేషన్ చేస్తున్నారో చూడండి. అంటే కులానికి ఈ డార్క్ మ్యాటర్ ఏదైతే ఉందో వయలెన్స్ ద్వారా వీళ్ళని చంపాలి. రేపు ఉదయం అతను కోర్టుకి వెళ్తే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు శిక్ష పడుతుంది. ఎవిడెన్స్ ఉంది కదా, ఎవిడెన్స్ ప్రాపర్ గా ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద ఎవిడెన్స్ ఉంది. అందువలనే ఆ అబ్బాయిని 17వ తారీఖున చంపేశారు, 18న కోర్టుకు వెళ్ళాలి అనేది. అంటే కులము అనేది ఇంకొక విషయం చెప్తాను. కులానికి ఉన్నటువంటి ప్యాటర్న్స్, సింబాలిక్ వయలెన్స్ మనకు తెలుస్తుంది. అది ఊర్లలో విచ్చలవిడిగా ఉంటుంది. సింబాలిక్ వయలెన్స్ అదొక ప్యాటర్న్ ఆఫ్ వయలెన్స్. ఇది మనం అనుకున్న సిస్టమాటిక్ వయలెన్స్. సింబాలిక్ వయలెన్స్ అంటే అది కూడా దీనికి కులానికి ఉన్నటువంటి అహంకారం. సింబాలిక్ వయలెన్స్ లో డామినెంట్ కాస్ట్ అనే వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ ఒక వయలెంట్ గా ఉంటుంది. ఆ లాంగ్వేజే వయలెంట్ గా ఉంటుంది. ఎవరిని కూడా ఒక ఆనర్ గా వాళ్ళని అడ్రస్ చేయరు, డిజానరే ఉంటుంది వాళ్ళు అడ్రస్ చేసేటప్పుడు. దట్స్ కాల్డ్ సింబాలిక్ వయలెన్స్. అంటే ఆ వయలెన్స్ ఆ భాషలోనే వాళ్ళు ఒక టెర్రర్ క్రియేట్ చేస్తారు వీళ్ళల్లో. అంటే వాళ్ళు అంటే ఇక తెలంగాణలో మనం ఎట్లా చెప్పాలి అని అంటే అందుకనే కదా నీ బాంచందర్ అనేది. అంటే నీ బాంచందర్ అంటే ఆ డామినెంట్ కాస్ట్ ఉన్నటువంటి టెర్రర్ కు భరించలేక నీ బాంచందర్ సబార్డినేషన్. అది సింబాలిక్ వయలెన్స్. అంటే లాంగ్వేజ్ లోనే వాళ్ళు లాంగ్వేజ్ తోనే భాషతోనే సగం వయలెన్స్ క్రియేట్ చేస్తారు. ఇంకా ఫిజికల్ ఎలిమినేషన్ అనేది ఇంకా సిస్టమాటిక్ గా అన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని వచ్చేస్తాయి, కరెక్ట్ గా వస్తాయి. పోలీస్ ఆఫీసర్ ఏం చెప్పాడు, నాకు పని ఉంది, నువ్వు కావాలంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అంటే ఎంత నెగ్లిజెన్సీగా. రేపు అబ్బాయి కోర్టుకు రావాలి, ఆ అబ్బాయికి థ్రెట్ ఉంది, వీళ్ళు వదిలేస్తే వాళ్ళు రెడీగా ఉన్నారు తీసుకెళ్లి చంపడానికి, తీసుకెళ్లి చంపేసి నువ్వు అంత నెగ్లెక్ట్ గా నువ్వు అక్కడ కనీసము అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అరే నువ్వు పోవద్దు, నువ్వు ఇక్కడే ఉండు, మేము నీకు సెక్యూరిటీ ఇవ్వాలి, ఎస్సీ అట్రాసిటీ ప్రకారం అబ్బాయికి సెక్యూరిటీ ఇవ్వాలి, నీ దయదాక్షిణ్యం కాదు, చట్ట ప్రకారమే ఇవ్వాలి, కానీ నువ్వు అతన్ని వదిలేస్తావు, వాళ్ళు పట్టుకొని చంపేశారు. అంటే ఇవన్నీ ఈ సిస్టమాటిక్ వయలెన్స్ లో సింబాలిక్ వయలెన్స్ తో పాటు సిస్టమాటిక్ వయలెన్స్ జరుగుతున్నది. కాబట్టి క్యాస్ట్, కులము, ఆ దురహంకారం, అంటే ఆనర్, అంటే ఇది ఆనర్ యాక్చువల్ అది ఆనర్ కాదు. యాక్చువల్ ఆనర్ అనేది చాలా యూస్లెస్ వర్డ్. అది మా గౌరవం పోతుంది అని. గౌరవం, ప్రేమకు గౌరవం ఏముంటుంది? ప్రేమ చదువుకుంటే ఇంకా నువ్వు బాగా డబ్బు మరి డబ్బు సంపాదిస్తే గౌరవం ఉండాలి కదా నీ లెక్క ప్రకారం. మరి చదువుకున్నాడు కదా, అబ్బాయికి గౌరవం ఉంది కదా. అంటే కులానికి ఉన్న గౌరవము దళితులు దాన్ని అగౌరవపరుస్తున్నారు. అంటే గీత దాటిపోతున్నారు. ఆ అగౌరవం అని ఎప్పుడైతే ఆ భావన వాళ్ళు వచ్చిందో చంపడానికి వాళ్ళు వెనుకాడటం లేదు. ఇది తెలంగాణ లాంటి జగిత్యాలలో ఏవైతే మనం లిబరేషన్ జోన్స్ అని చెప్పుకుంటున్నటువంటి ప్రదేశాలలో జరగటం అనేది కులము. ఒక విషయం చెప్తాను, ఈ దేశంలో ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్స్ ఉన్నాయి, తర్వాత ఉమెన్స్ చాలా యాక్ట్స్ ఉన్నాయి. ఆ యాక్ట్స్ అన్నిటిని మనం పట్టించుకోవటం లేదు, కొన్ని పట్టించుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ యాక్ట్ సరే అది బూర్జువా యాక్టే అనుకుందాం, అది ఏదో ఒక రాజ్యం ఇచ్చిన చట్టమే అనుకుందాం. కానీ ఆ చట్టాన్ని ఈ తెలంగాణలో మన ఆంధ్రాలో దాన్ని ఎంతవరకు మనం ప్రాపగేట్ చేయగలిగాము సార్ అన్నారు ఇందాక శ్రీనివాసులు సార్. తమిళనాడులో అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కు వ్యతిరేకంగా మూవ్మెంట్ జరుగుతుంది. వాళ్ళ స్లోగన్ ఏంటంటే, మీరు రిజర్వేషన్స్ అడిగారు, మేము రిజర్వేషన్స్ ఇచ్చాం, మీరు అంతలోనే ఉండండి. నువ్వు రిజర్వేషన్ తీసుకొని జాబ్ తెచ్చుకొని నువ్వు ఈరోజు మా అమ్మాయిని కావాలంటే మేము ఎందుకు ఒప్పుకుంటాము? ఇది వాళ్ళ డిమాండ్. ఐఎమ్ నాట్ సేయింగ్
You go and ask. It's written. Articles have been written on this. Yesterday you asked reservation. We gave you reservation. Today you are asking our daughter. అంటే చూడండి ఎట్లా నువ్వు రిజర్వేషన్ తెచ్చుకొని కొత్త బట్టలు వేసుకొని మంచి బట్టలు వేసుకొని మా అమ్మాయిని అడుగుతున్నావు. సో మేము అమ్మాయిని అడుగుతున్నావు, మేము అడిగితే నువ్వు ఎస్సీ అట్రాసిటీ కేసు కడుతున్నావు. సో అసలు దీని అంతటి కారణం అంటే ఒక ప్రోగ్రెసివ్, ఒక డెవలప్మెంట్, ఒక డెమోక్రటైజేషన్, ఒక రైట్స్, ఇవన్నీ కాస్ట్కి డెట్రిమెంటల్. కాస్ట్ వీటన్నిటిను కొట్టిపడేస్తుంది. అందువల్ల నువ్వు మా అమ్మాయిని అడుగుతున్నావు. సో నువ్వు అమ్మాయిని అడుగుతున్నావు, ఎప్పుడైతే మేము నిన్ను అడుగుతామో నువ్వేం చేస్తున్నావు? ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మా మీద పెడుతుంది. అసలు యాక్టే లేకుంటే తమిళనాడులో జరుగుతుంది ఈరోజు ఉద్యమం, ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. 11 మందిని చంపేశారు. ఎస్సీ అట్రాసిటీని అమెండ్ చేయాలంటే దళితులు పోరాడితే డే లైట్ లో 11 మందిని కాల్చి చంపేశారు ఉత్తరప్రదేశ్లో. తమిళనాడులో అయితే ఎస్సీ అట్రాసిటీని వద్దు, అసలు వద్దు యాక్ట్ అని అంటున్నారు. కులానికి ఉన్నటువంటి దురహంకారం ఎంతవరకు వెళ్తుందంటే ఒక చట్టాన్ని కూడా లెక్క చేయదన్నమాట కులం. ఆ కులానికి ఉన్నటువంటి అంబేద్కర్ ఉన్నటువంటి ఆ మెకానిజమ్స్ ఈరోజు మారుతుంది. జెనిసిస్ మనం మాట్లాడుకోవట్లేదు, దాని పుట్టుకని మనకు అర్థం లేదు. కానీ కులంకు ఆ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెకానిజమ్స్ అనేటివి ప్రతి కులానికి పాకిపోతున్నాయి. సరే, ఆ అబ్బాయి రెడ్డి కాపు రెడ్డి అని పేరు పెట్టుకున్నారు. నువ్వు కాపు రెడ్డి అని పేరు పెట్టుకున్నావు దేనికోసము అంటే కుల అహంకారం సంపాదించుకుంటున్నావు. వీడు చదువుకొని డబ్బు సంపాదించి ప్రేమల పడకూడదు, అది తప్పు. నువ్వు ఒక శూద్ర కాస్ట్ అయినా కూడా రెడ్డి టైటిల్ పెట్టుకోవచ్చు, అది తప్పు కాదు. మెకానిజమ్స్ చూడండి ఎట్లా చేంజ్ అవుతున్నాయి. ఈ రోజు జరుగుతున్నది అదే మన భారతదేశంలో, ఇక్కడ ప్రతి చోట జరుగుతున్నది అది. ఈ కుల మెకానిజాన్ని మనము అంటే ఎంత స్టేట్ చెప్తుంది, మేడం గారు కూడా చెప్పారు, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరగాలి, కులాంతర వివాహాలు జరగాలి, చట్ట ప్రకారం జరగాలి. చట్ట ప్రకారం జరిగేటి అనేది అది నాకైతే చట్ట ప్రకారం జరిగితే మంచిదే. అంబేద్కర్ కూడా అలా అనేం చెప్పలేదు. కులాంతర వివాహాలు కులాన్ని నాశనం చేస్తాయని అంబేద్కర్ కూడా చెప్పలేదు. కులాంతర వివాహాలు, పంక్తి భోజనాలు అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ డైనింగ్స్, మనం కలవటం అనేది కులాన్ని నాశనం చేయవు. వాటిని దాటిపోవాలి అని అంటే కులాంతర వివాహాలు ఎందుకు అని అంటే కులంలో ఉన్నటువంటి ఒక అంశం ప్యూరిటీ, ఇంప్యూరిటీ అనేది ఉంది కులంలో. అది రేస్ కంటే చాలా దుర్మార్గమైంది. రేస్ ఇది కదా వెస్టర్న్ సొసైటీలో, అంతకంటే దుర్మార్గమైంది. కాబట్టి అక్కడ బ్లడ్ కంటామినేషన్ కాకూడదు. రేస్ జాతివాదంలో బ్లడ్ కంటామినేషన్ కాకూడదు, అది వాళ్ళకున్నటువంటి అహంకారం. కులానికి అంతకంటే దుర్మార్గమైంది ఇక్కడ కూడా ఉంది. బ్లడ్ కంటామినేషన్ కాకూడదు, ప్యూరిటీ ఇంప్యూరిటీ. టచ్ చేస్తే ఒక ఇంప్యూరిటీ, ఇంకా బ్లడ్ కలిసి ఇంకా ఘోరం అన్నమాట. అంటే రేస్ కంటే దారుణమైన మెకానిజం ఉంది కులంలో. అదే బ్లడ్ ఇంప్యూర్ కాకూడదు, బ్లడ్ ప్యూరిటీగా ఉండాలి. అహంకారం. మరి నువ్వు ఒక సూక్తుడిగా ఉండి ఎలివేట్ చేసుకుంటున్నావు కదా, ఒక కాపుగా ఉండి రెడ్డిగా పెట్టుకుంటున్నావు. సరే పెట్టుకో, అంటే అక్కడ బ్లడ్ కంటామినేషన్ కాదనమాట, హానర్ వస్తుందన్నమాట. కానీ ఒక దళితుడు ఆ అమ్మాయిని ప్రేమిస్తే అక్కడ ప్రాబ్లం. కులానికి ఉన్నటువంటి రూట్స్ కట్ అవుతాయి. సరే, అది ఆ మెకానిజాన్ని అంబేద్కర్ కూడా అంత మాత్రం చేత కుల నిర్మాణం జరగదు. కులాంతర వివాహాలు జరగాలి, చాలా విరివిగా జరగాలి, కావాలని మనం కోరుకుంటున్నాం. కానీ అవి ఒక చట్టబద్ధంగా జరిగితే కాదు. ఇప్పుడు ఈ అబ్బాయిది ఒకవేళ అనుకుందాం, మల్లేష్ని తీసుకెళ్లి
ఆ అమ్మాయితో చట్టబద్ధంగానే మనం చేద్దాం అనుకున్నాం. అలా జరగదు కదా, అన్ని చోట్ల అలా జరగదు కదా. ఎప్పుడు ఎవరు ప్రేమలో పడతారో తెలియదు కదా. ఈ భారతదేశంలో సిరిసాల ఎన్నో విలేజెస్, కొన్ని వందల విలేజెస్, వేల విలేజెస్ ఉన్నాయి. ఏ అమ్మాయి ఏ అబ్బాయితో, ఏ కాస్ట్ అబ్బాయితో, ఏ అమ్మాయితో, మా దగ్గర మా యూనివర్సిటీ వెనకాల ఒక వైశ్యుడు ఒక రెడ్డి అమ్మాయిని ప్రేమించాడు. రెడ్లు వైశ్యుని చంపేశారు పట్టపగలి గచ్చిబౌలి దగ్గర. సారే దాంట్లో ఉన్నారు. అవంతి అంటే నేనేమంటున్నానంటే, దళితులు అప్పర్ కాస్ట్ అనే కాదు, అప్పర్ కాస్ట్ దళితులు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్ని కులాలలో అంటే ఈ కంటామినేషన్ జరగకూడదు, అంటే ఇంప్యూరిటీ అనేది రాకూడదు మనకు అనేది. ఇక్కడ ఒక వ్యక్తి ఆ ఐడియాలజికల్ గా కాన్షియస్నెస్ ఉన్న వ్యక్తి, ఆ అమ్మాయి ఆ అబ్బాయి, అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మరి 2-4 ఏళ్ల నుంచి జరుగుతున్నప్పుడు ఏమనుకోలేదు కదా. తిరుగుతున్నాడు, అబ్బాయి ఇంట్లోకి వచ్చాడు, మీతో ఉంటున్నాడు. కానీ ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈడు మన దగ్గరికి రావటం ఏంటి అంటే, నేను అన్నట్టు ఒక ఐడియాలజికల్ గా పొలిటికల్ కాన్షియస్నెస్ ఉన్న ఒక శక్తి ఉంది అక్కడ ఆఫ్ చేస్తుంది. అక్కడ చుండూరులో ఏ బాబా అయితే చెప్పాడో దుష్ట శిక్షణ జరగాలని, ఇక్కడ కూడా మల్లేష్ విషయంలో ఒక అదృశ్య శక్తి ఉంది. ఇక్కడ ఆ శక్తి వీళ్ళను పురికొల్పింది. వాడు మన అమ్మాయిని చేసుకోవటం ఏంటి, మనకు ఇంత ఆస్తి ఉంది, ఇంత పేరు ఉంది, వాడు మనల్ని చేయటం అంటే ఈ శక్తులు వస్తాయి. ఆ శక్తులను మనం ఆపాలి. వాళ్ళే కులాన్ని, మెకానిజాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అవి మనం అర్థం చేసుకోకుండా, అది ఆర్మ్ స్ట్రగుల్ జరిగినా, అది గ్రీన్ రెవల్యూషన్ జరిగినా, ఎక్కడైనా కానీ, బీహార్లో ఆర్మ్ స్ట్రగుల్ జరుగుతుంది, కానీ దళితులను ఎలా చంపేస్తున్నారు. చాలా అసలు సేన జరుగుతుంది కదా. భూమి సేన చాలా దారుణమైన సేనలే వాళ్ళు ఫామ్ చేశారు దళితులను చంపడానికి. వాళ్ళన్న మాటలు ఏంటంటే, దళిత అమ్మాయి ప్రెగ్నెంట్ కాకూడదు, దళిత అమ్మాయి ప్రెగ్నెంట్ అంటే నక్సలైట్ కంటుంది, సో చంపేయాలి. ఈ రోజు కూడా ఏమంటున్నారు, ఇట్లా మాట్లాడితే ఓ వీళ్ళంతా లెఫ్టిస్టులు, కులానికి వ్యతిరేకంగా మాట్లాడితే లెఫ్టిస్టులు, కులానికి వ్యతిరేకంగా మాట్లాడితే మార్క్సిస్టులు, అర్బన్ నక్సలైట్లు, లేకపోతే రోహింగ్యాలు. ఈ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవుతున్నాయి. ఆ పునరుత్పత్తి కావటానికి లోవర్ కాస్ట్లే ఒక మాలనే మాదిగా చంపేయచ్చు, మాదిగనే మాలను చంపేయచ్చు, రెడ్డిని చంపేయచ్చు కులంలో. ఎందుకంటే ఆ మెకానిజమ్స్ ఉత్పత్తి అవుతుంటాయి అక్కడ. ఒక్క డామినెంట్ కాస్ట్ నేను చెప్పటం లేదు, అంటే ఆ కాస్ట్ ఉన్నటువంటి గుణమే అది. లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ క్లాస్ లో కూడా నేనే ఆనర్ అనుకుంటాను ఈ దేశంలో. నువ్వు అంటే లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ కాస్ట్ కూడా అడిగినా కూడా ఎవరినైనా కానీ, నేను ఒకప్పుడు ఈ దేశాన్ని పాలించాను రా అంటారు. అంటే అట్లా అనుకుంటాడు వాడు, అంతే. వాడికి ఉన్నటువంటి వాడికి అనుకుంటారు అంతే. కానీ ఒక డెమోక్రసీ, ఒక రైట్స్, ఒక ఈక్వాలిటీ, ఒక జస్టిస్, ఒక సిస్టమ్ ఉంది. నో, ఇవన్నీ కాదు. సో వీటను అంటే ఈ కాస్ట్ మెకానిజం అనేటివి ఎట్లా ఆపరేట్ చేస్తున్నాయి, అవి అర్బన్ లో కావచ్చు, విలేజెస్ లో కావచ్చు, పొలిటికల్ పార్టీస్ లో. కొంతమంది కులాంతర వివాహాలు చేసుకొని చక్కగా ఉంటున్నారు, వయలెన్స్ లేదు కదా అని అంటున్నారు. కానీ అది వేరుకున్నా మేము అంత మెచ్యూరిటీ అంటే అక్కడ జరిగిన వాటిల్లో ఆ కుల మెకానిజాన్ని వాళ్ళు ఓవర్కమ్ అయినారని చెప్పుకోవచ్చు ఒక విధంగా. కానీ అది మ్యాసివ్ జరగాలి. అదే పెరియార్ అన్నాడు, అంబేద్కర్, మహాత్మా ఫులే కూడా అన్నారు, కులాంతర వివాహాలు విడివిడిగా అక్కడక్కడ జరగకూడదు, అది ఒక మ్యాసివ్ గా, ఒక రెవల్యూషన్ గా జరగాలి. అప్పుడే కులానికి ఉన్నటువంటి ఆ రూపము, ఆ మెకానిజము పూర్తిగా మారిపోతుంది. ఒక జనరేషన్ లో జరగకపోవచ్చు, 4-5 జనరేషన్స్ లో అట్లా జరగాలి. అప్పుడు జరిగినప్పుడు ఏ కులము అనేది అది స్లోగా ఫేడ్ అయిపోతుంది. ఆ ఫేడ్ అయ్యే క్రమంలో
కులానికి ఉన్నటువంటి ఆ హానరు, డిజానరు, అహంకారం అనేది తగ్గిపోతుంది. ఆ తగ్గిపోకుండా ఉండడానికే ఈ దుష్ట శిక్షలు జరుగుతున్నాయి. దేవుడు వచ్చి వాళ్ళని శిక్షిస్తున్నాడు. అంటే ఈ దేవుడు ఏ దేవుడు? అక్కడ ఒక రాజకీయ దేవుడు ఉన్నాడు, ఒక పోలీసు దేవుడు ఉన్నాడు, ఒక కుల సంఘ దేవుడు ఉన్నాడు. ఈ అందరి దేవుళ్ళు కలిసి మల్లేసిని చంపేశారు. వాడు దుష్టుడు. సో కాబట్టి ఈ మెకానిజాన్ని కొంత అంటే ఇంకా తెలంగాణ విషయంలో సారాలు బాగా చెప్పారు కాబట్టి మనం లోతుగా అర్థం చేసుకుంటేనే ఈ సమస్యను మనము తీసుకెళ్తామనుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్స్ కూడా ఈ ప్రొఫెసర్స్ కొంతవరకు, ఎందుకంటే సారాలు చెప్తారు ఉద్దేశము, ఎందుకు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ను కాల్ చేశారు? చాలా సంఘాలు ఉన్నాయి కదా, చాలా మంది ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళు చేయవలసింది యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అంటే మాకున్నటువంటి ఒకటి సారలు అగ్రి అవుతారు. ఈ తెలంగాణలో మళ్ళీ చెప్తున్నాను, ఇంత ప్రోగ్రెసివ్ జరుగుతున్నటువంటి ఇన్ని ఉద్యమాల గట్టైనటువంటి ఈ తెలంగాణలో కుల అహంకార హత్యలు ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అనేది మనము అర్థం చేసుకోగలిగితే ఒక పెద్ద ఉద్యమం రావచ్చని, దానికి సమాజం అంతా ఒకటిగా రావాలని మేము అనుకుంటూ, అందువల్లనే ఈ కుల దురహంకార హత్యలకు ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అంటే ఐడియాలజికల్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవచ్చు, కానీ సార్లు చెప్తారు కావాలని ఇక్కడ ఉన్న డిమాండ్స్ ను కూడా సల్లూరి మల్లేష్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వచ్చారు, వాళ్ళు కూడా చెప్తారు. అంటే ఇంకా న్యాయం జరగట్లేదు, న్యాయం జరిగిన చోట కూడా చాలా అభద్రతలు ఉన్నాయి. న్యాయము చట్టం అంటేనే కులానికి సరిపోతుంది. సో లాయర్స్ కూడా ఉన్నారు, సో లాయర్స్ కూడా మాకు చెప్పాలి. అంటే ఈ ప్రొఫెసర్స్, లాయర్స్ అందరు కలిపి ఈ కుల అహంకారాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారనే దాంట్లో నా వంతుగా నేను సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చి కొంత అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. అంటే ఈ డివైన్ వయలెన్స్ దాన్ని మనము కొంత అర్థం చేసుకొని దాన్ని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎందుకు డివైన్ వయలెన్స్ అంటున్నానంటే, ఇది చంపేసి దేవుడికి అంటగడుతున్నారు. అంటే ఏదైనా తప్పు చేసి ఈ దేశంలో ఒక అమ్మాయిని ప్రాస్టిట్యూట్ గా చేసి దేవునికి అంటగట్టడం, ఒక అబ్బాయిని చంపేసి దేవునికి అంటగట్టడం, అంటే ఈ సంస్కృతి ఎక్కడ ఉందో అది కులానికి ఉంది. ఎక్కడ ఉందో ఏమో లేదో మనకైతే ఉంది, ఎక్కడ ఉందో ఏముందో మనకు అక్కర్లేదు, ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని మనం పోగొట్టుకోవాలి. సో పోగొట్టుకోవాలంటే సో ఈ ప్రొఫెసర్స్ ఏం చెప్తారని మీరు అంతా వచ్చారు కాబట్టి 4-5 విషయాలు నేను పంచుకోవాలని, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిగతా ప్రొఫెసర్స్ కు, సారాలకు ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటాను.